హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ నిరంజన్ గారు హైదరాబాద్లో ఉంటున్నారండి. ఆయన మనకి 7.1 ఛానల్ టోటల్ ప్యాకేజ్ అయితే ఆర్డర్ అవ్వడం అయితే జరిగింది. ఇక 7.1 ఛానల్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. ఎందుకంటే 7.1 అనగానే మనం వాడే రిమోట్ కిట్ ఆస్టార్ రిమోట్ కిట్. ఆస్టార్ రిమోట్ కిట్ నుంచి అవుట్పుట్ వచ్చినప్పటికీ ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్, ఎస్ఆర్, ఆర్ఎల్, ఆర్ఆర్, సెంటరు, సబ్ మొత్తం 8 ఛానల్ అవుట్పుట్ అయితే ఉంటుందండి. రిమోట్లో మనం దేనికి దానిగా ఇండివిజువల్గా వాల్యూమ్ ఆపరేట్ చేసుకోవచ్చు. అందుకే మనము 7.1 అనగానే హాట్స్టార్ రిమోట్ కిట్ని యూజ్ చేస్తాము. అయితే మీ అందరికి డౌట్ రావచ్చు, రవి అన్న ఇప్పుడు నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ప్రైమ్ వీడియో దేని నుంచి ప్లే చేసినా, లేదంటే ఏదైనా వీడియోస్ మనం డౌన్లోడ్ చేసుకుని పెన్డ్రైవ్ నుంచి కానీ హార్డ్ డిస్క్ ప్లే చేసినా 6 ఛానల్ ఉంటుంది కదా, మరి 7.1 ఎలా వస్తుంది అని మీకు సందేహం రావచ్చండి. ఖచ్చితంగా కరెక్టే. 7.1 ట్రాక్ అనేది ఉండదు, ఇన్పుట్ సోర్స్ అనేది ఉండదు. మనం ఇచ్చే ఛానల్ ఇన్పుట్ అనేది 5.1 ఛానల్ ఇన్పుట్ ఇస్తామండి. మనకి దీని నుండి వచ్చినప్పుడు కూడా 5.1 ఛానల్ వస్తుంది. అయితే రియర్ లెఫ్ట్, రియర్ రైట్ అనేది విర్చువల్ డాల్బీ అండి. అంటే సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్కి, రియర్ లెఫ్ట్కి, రియర్ రైట్కి వ్యత్యాసం అనేది ఉంటుంది. లైక్ ఒక గుండు పేలింది, ఒక గన్ నుంచి ఒక గుండె అనేది పేలిందండి. ఒక బుల్లెట్ వచ్చినప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ నుండి వచ్చింది, ఫ్రంట్ లెఫ్ట్ నుండి సరౌండ్ లెఫ్ట్కి వస్తుంది, సరౌండ్ లెఫ్ట్ నుంచి రియర్ లెఫ్ట్కి వస్తుంది. ఈ సరౌండ్ లెఫ్ట్కి, రియర్ లెఫ్ట్కి మధ్యలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వ్యత్యాసం అనేది ఉంటుంది. సో ఆ బుల్లెట్ అనేది వెళ్ళడం మనం ఫీల్ అవ్వచ్చు. బట్ ట్రాక్లో మాత్రము 6 ఛానల్ ఇన్పుట్ ఉంటుంది. అందులో నేనైతే మోసం అయితే చేయడం లేదండి, నేను చెప్పింది కరెక్టే. ఇదే విషయాన్ని ఒక లైవ్ వీడియోలో కూడా నేను చెప్పాను. అంటే మనం ప్లే చేసే దాంట్లో డాల్బీ ఆత్మాస్ వస్తుందా అని చెప్పి ఒక వీడియో నేను పోస్ట్ చేసిన లైవ్ వీడియో, అందులో కూడా క్లియర్గా నేను చెప్పాను. మీకు ఈ 2 ఛానల్ అనేది విర్చువల్ డాల్బీ. బట్ ఎగ్జాక్ట్లీ మీకు లైక్ ఎలా అంటే ఈ 7.1 ట్రాక్ ఎలా ప్లే అయిందో సేమ్ ఫీల్ అనేది అయితే వస్తుంది. అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. రూమ్ పెద్దగా ఉంది, ఆ రూమ్ 5.1 పెడితే చాలదు. అలాంటప్పుడు 7.1 మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ రూమ్ వ్యత్యాసం ఇంకా ఎక్కువగా ఉంది, సింగిల్ సబ్ చాలదన్నప్పుడు ఇదే దీనికి మరొక బోర్డు, ట్రాన్స్ఫార్మర్, పవర్ సప్లై, క్యాబినెట్ సైజ్ అన్ని పెంచి 7.2గా ఇవ్వడం అయితే జరుగుతుందండి. మరొక సబ్ ఓవర్ యాడ్ చేసి ఈ విధంగా 7.1, 7.2 ఇస్తాము. చాలా మంది యూట్యూబర్స్ 5.1 రిమోట్ కిట్ యూజ్ చేస్తూ 7.1, 7.2, 7.3 అంటున్నారు. ఇవన్నీ అసలు పాసిబుల్ అయితే కాదండి. ఆస్ట్రా వరకు అయితే నేను చెప్పింది కరెక్టే. 7.1, 7.2 చేసుకోవచ్చు. ఇంకో సబ్ కావాలంటే 7.3, మరొక సబ్ కావాలంటే 7.4 కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. బట్ ఇప్పుడు ఇల్లులాగా ఉండదండి. ఆ సబ్బులు ఎక్కువ అవుతుంటే గొల్లు ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇచ్చే బేస్ తక్కువ ఉండదు, చాలా ఎక్కువ బేస్ వస్తుంది. సో ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేద్దాము. సబ్ ఓవర్ వచ్చినప్పటికీ JBL 1500 వాట్ పీక్ పవరు, 320 వాట్ RMSతో సబ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక స్పీకర్లు వచ్చినప్పటికీ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ జిప్ కంపెనీ 80 వాట్ 8 ohmsలో స్పీకర్లు ఇచ్చాము. సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సెంటరు, వీటిలో జిప్ కంపెనీ 75 వాట్లో 8 ohmsలో ఫుల్ రేంజ్ స్పీకర్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో నట్ బ్రౌన్లో మనం స్పీకర్ ప్యాకేజ్ అయితే ఇచ్చాము. చూస్తున్నారు కదా నట్ బ్రౌన్. ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూద్దాము. క్యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా JBL సబ్ అనేది ఉంటుందండి. సో ఒక్కసారి దగ్గరగా ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, బ్యాక్ లుక్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, హైదరాబాద్ నుంచి నిరంజన్ గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యాన్లు. కాస్త దగ్గరగా చూద్దాము. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ కంట్రోల్ వచ్చినప్పటికీ సబ్ ఓఫర్ వాల్యూము, ఇది ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ అండి. ఇక్కడ మనము స్టీల్ కలర్ నాబ్స్ అయితే తీసుకున్నాము. నాబ్స్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కిందగా MG ఎలక్ట్రానిక్స్, మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ లోగో అయితే ఉందండి. సో ఈ ప్యానల్ మనం డిజైన్ అయితే చేస్తున్నాం బయట. సో ఇక రైట్ సైడ్కి వద్దాము. రైట్ సైడ్ వచ్చినప్పటికి మాస్టర్ వాల్యూమ్ అండి. ఇక్కడ కూడా స్టీల్ కలర్ నాబ్ తీసుకున్నాము. బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైటింగ్ అయితే తీసుకున్నామండి. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బటన్స్ ఉన్నాయి చూడండి.
ఈ బటన్స్ తో కూడా ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ బాటమ్ బూస్ట్లు అయితే తీసుకున్నామండి ఈ యాంప్లిఫైర్ కి. కంప్లీట్ గ్లాస్ బ్లాక్ అండ్ మ్యాటి బ్లాక్ ప్యానల్ అని చెప్పొచ్చు దీన్ని. సో ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది చూద్దాము. మొత్తం స్పీకర్స్ అయితే కనెక్ట్ చేశాను. ఎటువంటి నాయిస్, డిస్టర్బెన్స్ ఎక్సెట్రా ఏమీ లేదు. ఒక్కసారి ఆప్టికల్ మీద సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి చూద్దాము. నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి హెచ్డిఎం మీద సౌండ్ ఏ విధంగా వస్తుంది చూద్దాం మనం. ఇప్పుడు రిమోట్లోని ఈ ఆప్టికల్ నుంచి హెచ్డిఎంఐ కనెక్ట్ చేద్దామండి. ఇక రిమోట్లో వచ్చినప్పటికి ఇక్కడ హెచ్డిఎంఐ ఉంటుంది చూస్తున్నారు కదా. ఈ రిమోట్ మీద స్పెసిఫిక్గా వీడియో చేస్తాను, దాంట్లో ఈ రిమోట్ కోసం క్లియర్గా నేను తెలియజేస్తాను. సో హెచ్డిఎంఐ ఈఆర్సీ కనెక్ట్ చేశాను. ఇక్కడ ఎన్సిఎన్ వచ్చిందంటే నాట్ కనెక్షన్ అండి, కనెక్ట్ అవ్వలేదు. సిఎన్ అని రావాలి. ఆ సిఎన్ అని రావాలంటే ఆడియో సెట్టింగ్లోనే మనం చేయాల్సి ఉంటుంది. హెచ్డిఎంఐ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు సిఎన్ అనేది వస్తుంది. ఇప్పుడు చూసారు కదా సిఎన్ అనేది వచ్చింది, ఎందుకంటే మనం ఆడియో సెట్టింగ్స్ ఆల్రెడీ చేసి ఉంచాం కాబట్టి సిఎన్ అనేది వచ్చిందండి. ఇప్పుడు ప్లే చేద్దాం మనం ఒకసారి హెచ్డిఎంఐ మీద. చూసారు కదా హెచ్డిఎంఐ మీద కూడా మనకి సౌండ్ అనేది చక్కగా వస్తుంది. ఇలాంటి అబద్ధాలు అస్సలు నమ్మను. ఏదైనా లాజికల్ గా ఆలోచించి అనలైజ్ చేసి డెసిషన్ తీసుకుంటాను. సిల్లీ సూపర్ స్టిషన్స్, అజంప్షన్స్ ఉండవు. 2 ఏళ్లుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు యాంప్లిఫైర్ ఇంటర్నల్ చూద్దామండి ఏ విధంగా డిజైన్ చేశాను ఏంటి అనేది. లాంగ్ వ్యూ నుండి చూస్తే యాంప్లిఫైర్ ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. ఎవరైనా నాకు ఇటువంటి యాంప్లిఫైర్ బయట ఎక్కడైనా చేయించి రీమోడలింగ్ పంపించాలంటే ఈ విధంగా నాకు ఫోటో తీసి అయితే పంపించాలండి. ఇప్పుడు ఏ కాంపోనెంట్స్ యూజ్ అవుతాయి ఏంటి అనేది నేను చెప్తాను. ఇది ఒక 7.1 ఛానల్ యాంప్లిఫైర్. దీనికి ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తానండి. సో సింగిల్ ట్రాన్స్ఫార్మర్ మీద సరిపోతుంది. కెపాసిటర్ అండ్ మెటల్ డయోడ్ పవర్ సప్లై ఇక్కడ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇక్కడ హీట్ సింక్ దగ్గరగా 3 ఫ్యాన్లు అయితే తీసుకున్నాను. సో హీటింగ్ ఇష్యూ రాదు. బట్ అయినప్పుడు కూడా సమ్మర్ కాబట్టి బయట వాతావరణం హీటింగ్ ఉంటుంది కాబట్టి ఒక 1 మూవీ ప్లే చేశాక మీరు గ్యాప్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా యాంప్లిఫైర్ గాలి తగిలే విధంగా ఉండాలి తప్ప మీరు కప్అవుట్లో సీల్ చేసేసి మొత్తం క్లోజ్ చేసేస్తామంటే హీటింగ్ అనేది రైజ్ అవుతుంది. సో దీన్ని దృష్టిలో అయితే పెట్టుకోవాలండి. ఓకేనా. ఇక బోర్డ్స్కి వద్దాము. సబ్ ఓఫర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియో థండర్ మోనో. ఇది JBL సబ్ ఓఫర్, క్యాపిటల్, సోనీ, పయోనీరు సింగిల్ వాయిస్ కాయిల్ సబ్ ఓఫర్కి చక్కగా పనిచేస్తుంది. ఒక 4 ohm సబ్ ఓఫర్ అయితే దీనికి కనెక్ట్ చేసుకోవచ్చండి. సో ఇక ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి MSK డిజిటల్ ఆడియో అనే ఒక బోర్డ్ అయితే యూజ్ అయితే చేశాను. చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుందండి, చాలా మంచి క్వాలిటీ కూడా వస్తుంది. ఓకేనా. ఇక సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సెంటరు. దీనికి శక్తి 10 ట్రాన్స్టర్ బోర్డ్ అయితే యూజ్ అయితే చేశానండి. ఇది కూడా పెర్ ఛానల్ 100 వాట్ వరకు వస్తుందండి. చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. బట్ చెప్పాను కదండి, ఓవర్ టైం యూజ్ చేస్తే మాత్రం హీటింగ్ ఇష్యూ అనేది అయితే రైజ్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు, అదేవిధంగా రెగ్యులర్గా యూజ్ చేసే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అండి. సచిన్ శృతి 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు. సో దిగువ SMBS ఉంది చూసారు కదండి. ఈ SMBS అనేది ఆస్ట్రా రిమోట్ కిట్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని నుంచి డాల్బీ డిజిటల్ DTS అనేది ప్లే అవుతుంది. అది కూడా HDMI ఆర్క్ ఆప్టికల్ నుంచి అయితే ప్లే అవుతుందండి. వీటితో పాటుగా 6 ఛానల్ ఇన్పుట్, X1 X2 ఇన్పుట్లు అయితే ఉంటాయి. బ్లూటూత్ USB కూడా ఉంటుందండి. ఈ బ్లూటూత్ USB నుంచి డాల్బీ అయితే ప్లే అవ్వదు, ఫ్లాగ్ సాంగ్స్ వరకు ప్లే అవుతాయి. ఈ విధంగా ఇంటర్నల్ అయితే డిజైన్ అయితే చేశాను. ఒక్కసారి యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఈ బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా ఎక్రిలిక్ ప్యానల్ అని. సో చూస్తున్నారు కదా, ఎక్రిలిక్ ప్యానల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది కూడా వెరీ థిక్ ప్యానల్ అండి, 8 mm ప్యానల్. ఇది చాలా స్ట్రాంగ్గా ఈ ప్యానల్ అనేది ఉంటుంది. సైడ్ నుంచి గమనిస్తే మీకు కనబడుతుంది అనుకుంటాను. సో ఇది ఆస్ట్రా రిమోట్ కిట్ బ్యాక్ సైడ్ ఈ విధంగా కనెక్షన్ పాయింట్ ఉంటాయండి. కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఆప్టికల్ 1, HDMI ఆర్క్. ఇది ఆర్క్, ఈ ఆర్క్ రెండు పనిచేస్తుంది. 6 ఛానల్ ఇన్పుట్ అంటే 5.1 ఛానల్ ఇన్పుట్ అండి.
మీ పాత DVD ప్లేయర్ ఏదైనా ఉంటే దాని నుంచి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. AUX1 AUX2 ఈ విధంగా ఇన్పుట్స్ అయితే ఉంటాయి. మనకి డాల్బీ డిజిటల్ DTS ప్లే అవ్వాలంటే ఈ ఆర్క్ నుంచి లేదా ఆప్టికల్ నుంచి లేదా కోయాక్సిల్ నుంచి కనెక్ట్ చేసి ప్రాపర్ ఆడియో సెట్టింగ్స్ మన టీవీలో చేసుకోవాలి. ది సేమ్ టైము ప్రాపర్ కంటెంట్ అయితే ప్లే చేయాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ sub1 sub2 ఉంది. ఈ ప్యానెల్ని మనం 7.2 కూడా వాడతాం కాబట్టి ఇక్కడ క్లోజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ నా కాంటాక్ట్ నెంబరు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఫ్యాన్ ఎందుకు పెట్టలేదంటే హీట్ సింక్ దగ్గరగా ఫ్యాన్లు పెట్టాం కాబట్టి ఇక్కడ ఫ్యాన్ అయితే తీసుకోలేదు. ఇక కనెక్షన్ పాయింట్కి వద్దాము. ఫ్రంట్ లెఫ్ట్ ఛానల్, ఫ్రంట్ రైట్ ఛానల్, సరౌండ్ లెఫ్ట్ ఛానల్, సరౌండ్ రైట్ ఛానల్, బ్యాక్ లెఫ్ట్ అంటే రియర్ లెఫ్ట్ ఛానల్, రియర్ రైట్ ఛానల్, ఇది సెంటరు, సబ్ ఓఫరు, మొత్తం 8 ఛానళ్ళు. 1 2 3 4 5 6 7 8 7.1 8 ఛానల్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. దీని ప్రకారం పొలారిటీ చూసుకొని అంటే మైనస్ ప్లస్ చూసుకొని మీరు స్పీకర్ వైర్లు అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇక ఫ్యూజు, ఇక్కడ ఫ్యూజ్ అయితే ఉంటుంది. దీంతో పాటు ఏసీ కార్డు కూడా నేనే ఇస్తానండి, కంప్యూటర్ ఏసీ కార్డు ఇక్కడ ఇన్సెట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్ బ్యాక్ సైడ్ లుక్ అయితే ఉంటుందండి.